మధ్యన సహోదరులు నక్షత్ర గారు వచ్చినట్టు వాక్యం ఇది అవకాశం ఇచ్చిన దేవునికి చెల్లిస్తున్నానండి. అదేవిధంగా సంఘములకు సువార్త కుటుంబానికి పూర్వజులందరూ కూడా వందనములు. ఈ యొక్క ఆదివారం దినాన దేవుని మహిమపరచుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ మనము ఉండాలి. ఎందుకంటే ఈ సమయం అంతా రైతాలు మనం చెప్పుకున్న విషయమే, మనం చేసిన విషయమే. అనేక మంది మనం నిన్న చూసిన వారు ఈరోజు లేని పరిస్థితి. అలాంటిది మనకి జీవనాన్ని ఆయుష్ని దేవునికి మన ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన భయపరుస్తూ ఉండాలి. ఎందుకంటే కేవలము అది దేవుని యొక్క మహాకృపణ కట్టే కానీ మనకేదో మంచి ఆరోగ్యం ఉంది, మనకేదో చక్కగా అనేక విధాలుగా మనం ఆలోచిస్తుంటాం. మానవులకు ఆలోచన ఎలా ఉంటాయంటే మరి యొక్క ఇల్లుని బట్టి, గొప్పను బట్టి, లేకపోతే నాకు ఇది ఉన్నదాన్ని బట్టి, నాకు మంచి ఆరోగ్యం ఉన్నదాన్ని బట్టి నేను చాలా చక్కగా ఉన్నాను అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది కేవలం దేని బట్టి అంటే దేవుని కృపాన్ని గ్రహించాలి కానీ వేరే విధంగా మనం ఆలోచన చేయకూడదు. అయితే ఈరోజు మనం వాక్యంలోకి మనం ఈరోజు మనం తెలుసుకున్న అంశాలు ఏంటంటే సంఘ కార్యక్రమం పట్ల సంఘ సభ్యులు బాధ్యత అనే అంశాన్ని మనం మరొకసారి చర్చించుకున్నాం. సంఘ కార్యక్రమాల పట్ల సంఘ సభ్యుల బాధ్యత. మరి సంఘ కార్యక్రమాల పట్ల సంఘ సభ్యుల బాధ్యత అంటే మరి మానవ జీవితంలో అనేకమైన బాధ్యతలు కలిగి ఉంటాం కదండి. మానవ జీవితంలో మనకి అనేకమైన బాధ్యతలు ఉంటాయి. ఒక కుటుంబం ఉందనుకోండి, కుటుంబంలోనే ఉన్న తండ్రికి కానీ తల్లికి కానీ కుటుంబంలో ఉన్న పర్సన్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనేది ఉంటుంది. కుటుంబంలో తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి ఏం చేయాలి? ఆ కుటుంబాన్ని ఆయన కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఆయన కష్టాన్ని తెచ్చి ఆ కుటుంబాన్ని పోషించాలంటే కుటుంబానికి కావాల్సిన ఆహారము, కుటుంబానికి కావాల్సిన అవసరతలు, గృహం రెట్ట కట్టడం కానీ, గృహం కట్టుకోవడం కానీ, మరి యొక్క తుడుకోవడానికి బట్టలు కొనడం కానీ, పిల్లల చదువుకు కానీ, ఆరోగ్యం బాగుపడినప్పుడు హాస్పిటల్కి ఖర్చులకు కానీ, ఇవన్నీ ఎవరు సంపాదించాలంటే పురుషుడు సంపాదించాలి. సంపాదించి తన కుటుంబాన్ని తను పోషించుకునే స్థాయికి తను తీసుకెళ్ళగలరు. అలాగే స్త్రీ ఉందనుకోండి, బిడ్డలు పెంచుకోవడం, ఇంట్లో ఏమైనా అవసరాలు ఏమిటున్నాయో ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకొని కుటుంబానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా, భర్త కావాల్సిన అవసరాలను కూడా తీర్చడానికి ఆ స్త్రీ అనేది ఆ కుటుంబానికి ఒక బాధ్యతగా తీసుకుంటారు. అలాగే ఎలాగైతే కుటుంబంలో ఒక బాధ్యత పరంగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఎలాగైనా ఉన్నారో, ఈ యొక్క సంఘంలో కూడా మనకి ఎవరైతే సభ్యులుగా ఉన్నామో ఆ సభ్యులకి కొన్ని బాధ్యతలు అనేవి మనకి ఉంటాయనేది మనము గుర్తించుకోవాలి. అసలు సంఘము అంటే ఏంటి? కుటుంబం అంటే ఒక భార్య, భర్త, పిల్లలు కలిగిన కుటుంబాన్ని మనం కుటుంబంగా కలగట్టున్నామో, మరి సంఘం అంటే ఏంటి మరి తెలుసుకోవాలి కదా. మరి సంఘం అంటే తెలియకుండానే ఆ యొక్క సంఘ కార్యక్రమాలు ఏంటి తెలిస్తే మనకి ఒక కుటుంబం గురించి కేవలం తెలిస్తే కుటుంబ బాధ్యతలు ఎలా ఉంటాయి అనేది ఒక ఇద్దరు విలువలు, స్త్రీ పురుషులు ఒక వివాహం ద్వారా, ఒక బంధం ద్వారా ఏర్పడమైనప్పుడు వారికి కావాల్సిన బాధ్యతలు అనేవి ఎలా తెలుస్తాయి అంటే ఆల్రెడీ వారు కుటుంబంలోనే చూసి వచ్చారు. తల్లిదండ్రులు ఎలా ఉంటారు, పెళ్ళైనా పెళ్లి చేసుకుని వచ్చే కుటుంబం ఏర్పడినప్పుడు వారు ఆల్రెడీ అనుభవం కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారు, కుటుంబాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి,
ఆ కుటుంబాన్ని ఎలాగ మనము దాని ముందుకు తీసుకెళ్ళాలి, తన జీవనాన్ని ఎలా గడపాలన్నది వారి ముందు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే వారు ఆల్రెడీ చూసొచ్చారు, కుటుంబాలు తల్లిదండ్రులు ఎలా ఉన్నా చూసొచ్చారు, లేకపోతే వారి బంధువులు ఎలా ఉన్నా చూసొచ్చారు, రెండు పొలం ఎలా చూసారు, వాళ్ళ యొక్క వీధిలో ఉన్న కుటుంబాలు చూసి వాళ్ళకి ఒక అవగాహన అనేది కలుగుతుంది అన్నమాట. చక్కగా ఉండాలి, ఎవరిని కూడా ఆ బంధాన్ని మనము విడిగొట్టకూడదు, ఆ బంధాన్ని మనం చక్కగా కాపాడుకుంటూ ఆ కుటుంబాన్ని మనము చక్కగా పోషించుకోవాలని వాళ్ళకి ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు. అలాగే మరి సంఘం అనేది తెలియకుండా ఆ యొక్క సంఘంలో కార్యక్రమాలు తెలుస్తాయి అన్నప్పుడు మనం మొట్టమొదటిగా సంఘం అనగానే ఏమి అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. సంఘము అనగానే సంఘము అనగా ఏంటి అంటే సంఘం అనగా ఒక కలయిక. సంఘం అనగా ఒక ఎవరైతే ఈ యొక్క భూమి మీద ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇప్పుడు స్త్రీలకి డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, పురుషులకి పనిచేసే ప్రదేశాల్లో కానీ, లేకపోతే కొంతమంది ఆటోలు వేసుకుంటే ఒక స్టాండర్డ్ కానీ వాళ్ళకు ఒక సంఘాలు ఉంటాయి, సంఘాలన్నీ ఉంటాయి. వాళ్ళు ఏమంటున్నారు, ఆటో దగ్గర కూడా ఆటో సంఘం, స్త్రీలకి డ్వాక్రా సంఘము, అలాగా ఇవి పనిచేసే ఒక స్టీల్ ప్లాంట్ ఒక యూనియన్ అంటే సంఘము, వాళ్ళకి సంఘాలు ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఎవరు కలుస్తారు, డ్వాక్రా సంఘం ఉందనుకోండి, డ్వాక్రా సంఘానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఎంతమంది ఉండాలి ఒక సంఘంలో ఉండాలంటే డ్వాక్రా సంఘానికి ఒక 10 మంది లాగా ఉండాలి. 10 మంది ఉంటేనే అది డ్వాక్రా సంఘంగా వాళ్ళు. అలాగే ఒక ఆటో స్టాండ్ ఉందనుకోండి, అక్కడ ఎంతమంది ఉన్నారు, ఒకటి అయిపోద్దా సంఘము, వాళ్ళకి ఒకటికంటే ఎక్కువ మంది ఉంటే సంఘం. అదే ఎక్కువ మంది ఒక కలయికని సంఘంగా మనము భావిస్తాం. సంఘం అనే పదానికి అర్థాన్ని మీకు చెప్తున్నాను. అంటే ఒకరికంటే ఎక్కువ మంది, అంటే ఇద్దరు లేక ఎక్కువ మంది కలయికని సంఘంగా మనము గుర్తిస్తాం అన్నమాట. దీని ఇంగ్లీష్లో చాలా మంది కన్ఫ్యూజన్స్, జాయింట్స్ అని, యూనియన్ అనేసి అవి చాలా వర్డ్స్ అని వాడుతుంటాం అన్నమాట. అదేవిధంగా ఇద్దరు లేదా అంతకంటే మనం ఎక్కువ మంది ఉన్నారని మనము కలిసే దాన్ని మనము సంఘంగా పిలుస్తుంటాం అన్నమాట. అదేవిధంగా మనము అంటే ఈ యొక్క పదాలు బైబిల్లో ఉన్నాయా, సంఘం అనే పదాలు బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి. సంఖ్యాకాండం 16:3 చూసుకుంటే, సంఖ్యాకాండం 16:3 ఈ బైబిల్ అంటారండి. చూడండి, అక్కడ మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకే పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వారి పరిస్థితులు యెహోవా వారి మధ్యలో ఉన్నారు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకుంటున్నారు అని సంఘం అనే పదము బైబిల్లో ఉంది. అక్కడ ఏం చెప్తున్నాడు, వచనంలోనే మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతి వారు యెహోవా వారి మధ్య ఉన్నారు, యెహోవా సంఘం మీద వారు అంటే ఎవరైతే యెహోవా దేవుని నమ్మి వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారో ఆ దాని సంఘంగా భావిస్తూ అక్కడ వర్డ్ అన్నది రాయమంటారు. అంటే ఇద్దరు లేక ఎక్కువ మంది కలిగి సంఘంగా అక్కడ మనం చూస్తున్నాం. అదే విధంగా మనం చూసుకుంటే దీన్ని మనం ఒక సభ, సంఘం అనగా ఒక సభ కింద ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది, అందరికి మంది వచ్చినప్పుడు చాలా మంది మీటింగ్ అంటారు, లేకపోతే సభ జరుగుతుంది. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో సీఎం వస్తారట, అక్కడ మీటింగ్ జరుగుతుంది, లేకపోతే అక్కడ సభ జరుగుతుంది అనేసి సాధారణమైన మాటలు మనము మాట్లాడుతుంది. సంఘం అనేది సభ అనొచ్చు, అలాగే సమాజం అనొచ్చు, ఇవన్నీ కూడా దానికి ప్రతి పర్యాయ పదాలుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం దీన్ని అసెంబ్లీ, ఇంగ్లీష్ అసెంబ్లీ అంటే ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడ కూడుకుంటారు, మీటింగ్ కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వీళ్ళు ప్రజానాయకులు అక్కడ కూడుకొని మీటింగ్లు అవి జరుపుకుంటారు ప్రజా సమస్యల మీద. అలాగే దాన్ని ఏమని పిలుస్తుంటే ఇంకో పర్యాయ పదం అసెంబ్లీగా మనము దాన్ని సంఘం అనే దానికి అనేక విధాలుగా మనం ఇక్కడ అసోసియేషన్ గ్రూప్స్ అనేసి, స్మాల్ గ్రూప్ రా, సపరేట్ గ్రూప్ రా అని అనేక పదాలను మనము ఈ యొక్క భూమి మీద వాడుతూ ఉంటాం అన్నమాట. సంఘం అనే పదానికి మనం ఇక్కడ చూసుకుంటాం. దీన్ని మొట్టమొదటిగా
దీనికి మనకు బైబిల్లో వచ్చే వర్డ్ ఇది గ్రీక్ వర్డ్స్ లో సులుగో కానీ ఇంగ్లీష్ లోనే అసెంబ్లీ అనేసి ఇలాగ చాలా చాలా ఉన్నాయన్నమాట. మనం దీంట్లో చూసుకుంటే ఎక్కువ మంది ఒక ప్రాంతానికి వెళ్ళి చూస్తున్నప్పుడు మహోత్సవం పదం ఏంటంటే మహోత్సవం, అది కూడా మనకి ఈ సంఘానికి ఉపయోగపడే పదాలు అన్నమాట. ఈ 12:23 ఈ మహోత్సవం అనేది మనకి కూడా కనపడుతుంటారు. ఎబ్రీ పత్రిక 12:23 చూడండి, పరలోకమునందు రాయబడి ఉన్న 12:23 చూడండి. పరలోకమునందు రాయబడిన యేసు సంఘమునకు వారి మహోత్సవం అనుకున్నాం. అక్కడ ఏం చేస్తారు, అక్కడ అందరూ కూడి సంఘం అంతా కూడా ఒక మహోత్సవం అన్నది ఒక పండగ అంటారు. అంటే అందరూ కూడుకొని చేసుకునే ఒక పండగ అన్నది. అలాగని దీనికి అనేక పర్యాపదాలు మనము ఉపయోగించడానికి ఈ యొక్క భూమి మీద అవకాశం అన్నది మనం చూస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క వ్యక్తుల యొక్క సమూహాన్ని మనం ఈ సమావేశాన్ని ఈ యొక్క సమాచారాన్ని మనం ఎలాంటి సమాజాన్ని మనం ఎలా తీసుకున్నామంటే సంఘం గారిని మనం అక్కడ భావిస్తున్నాం మనం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపోస్తలుల కార్యం 19:32 కూడా ఈ యొక్క పదాలు అనేది మనకి కనిపిస్తుంది. సంఘం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయని బైబిల్లో అవి రాయబడి ఉన్నాయనేసి మీకు తెలియజేయడానికి ఇవన్నీ వచ్చినాయని చూపిస్తుంది అనమాట. అపోస్తలుల కార్యంలో 19:32 చూస్తే అపోస్తలుల కార్యంలో 19:32 చూడండి. అక్కడ ఒక వర్డ్ కనిపిస్తుంది చూడండి. ఆ సభ ఏంటంటే సభ గలిబిలిగా ఉండిన కనుక కొందరు ఇలాగను కొందరు అలాగే కేకలు ఆ మందు నివేదించుకున్న వారు కూడుకొని ఉన్న దాన్ని సభ. సంఘం అనే పదానికి అనేకమైన పదాలు అనేవి బైబిల్లో కూడా మనకి మనం ఎలాగైతే ఈ యొక్క భూమి మీద అనేక పదాలుగా మనం చూస్తున్నామో ఇది కూడా మనకి కనిపిస్తుంది. అలాగే యాకోబు పత్రిక 2:2 కూడా ఈ యొక్క పదం అన్నది మనకి కనిపిస్తుంది అన్నమాట. యాకోబు పత్రిక 2:2 చూడండి. ఎలాగనగా బంగారంలో పెట్టుకొని ప్రశస్తవత్వం ధరించుకునేప్పుడు ఏ సమాజ మందిరము అంటే అక్కడ అందరూ కూడా ఇద్దరులకు ఎక్కువ మంది కూడుకొని ఉన్నారు అనేసి మనకి బైబిల్లో మనకి తెలియజేస్తుంది అన్నమాట. అలాగే ఎబ్రీ పత్రిక 10:25 కూడా ఈ యొక్క సంఘం అనే పదానికి అంటే ఇద్దరు లేక ఎక్కువ మంది కూడుకున్న వాటికి అనేక పర్యాయ పదాలు రాయబడిందని మీకు తెలియజేయడానికి ఈ యొక్క వచనాలు చూపిస్తానండి. ఎబ్రీ పత్రిక 10:25 చూడండి. అక్కడ కొందరు మానుకొడుతున్నట్టుగా సమాజముగా కూడిట మానక అంటే సమాజంగా కొందరు మానుకోవడం కొందరు అంటే చాలా మంది అక్కడ కూడుకుంటున్నారు అంటే అక్కడ సమాజముగా కూడుతున్నారు అంటే అనేక ఇద్దరు లేక అనేక మంది అక్కడ కూడుతున్నారు అనేది అక్కడ మనకి తెలియజేస్తాం. మరి సంఘం అనగా మనం అనేక పర్యాపదాలు మనం తెలుసుకున్నాం. అదే విధంగా మనం మరి మనమే సంఘం మనమే గుర్తిస్తున్నాం కదా. ఎలా చెప్పగలుగుతున్నాం? డ్వాక్రా గురించి చెప్పుకున్నాం. డ్వాక్రా సంఘం ఎలా చెప్పగలుగుతున్నాం? డ్వాక్రా సంఘస్థులు ఇప్పుడు ఆటో స్టాండ్ ఆటో ఆ యొక్క సంఘానికి పేరు పెట్టుకోండి. ఆ లైన్స్ ఎలా చెప్పగలుగుతున్నాం అంటే డ్వాక్రాకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 10 మంది ఉండాలి, అందరికి బ్యాంక్ అకౌంట్లు ఉండాలి, అందరూ కూడా ఒక దగ్గరలో ఉంటాయి, ఒక ప్రాంతంలో ఉండాలి. ఇలా కొన్ని రూల్స్ అని ఉంటాయి. అలాగే ఆటో స్టాండ్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఓన్ ఆటో ఉండాలి, అవన్నీ కూడా సమాచారం డేటా కావాల్సిన కూడా ఉంటాయి. అలాగే యూనియన్గా ఏర్పడాలని కప్పే వరకు వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్ ప్రకారం కూడా ఇలా తమ రూల్స్ అని ఉంటాయి. అలాగే మన క్రీస్తు సంఘం అనగలిగితే మన సంఘం మన క్రీస్తు సంఘం అనగలిగితే ఎవరైతే క్రీస్తుని ఫాలో అవుతారో ఆ క్రీస్తు పెట్టిన రూల్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఆ యొక్క రూల్స్ పాటించి ఎవరైతే సమాజంలో కూడి ఆ క్రీస్తు చెప్పిన విధి విధానాల ప్రకారం చేయగలిగితే మనది అనేక క్రీస్తు సంఘంగా మనం భావిస్తాం. ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి, యేసుక్రీస్తు దేవుడిని నమ్మే సంఘాలు ఉన్నాయి. మరి అనేకమైన పేర్లు పెట్టుకొని పిలుస్తారు. మరి అవన్నీ కూడా క్రీస్తుని ఫాలో అయ్యే సంఘాలైనా కాదు. ఎందుకంటే మొట్టమొదటిగా తేలిపోయింది అక్కడే ఈ యొక్క పేరు దగ్గర తేలిపోదు. ఇప్పుడు మీరు 10 మంది కూడి డ్వాక్రా సంఘం కాక మీరు వేరే సంఘం పేరు పెట్టుకోవడానికి ఇక్కడ ఒప్పుకుంటారా? బ్యాంకులు కానీ గవర్నమెంట్ కానీ
ఇప్పుడు మీ ఆటో స్టాండ్ కానీ ఏదో ఉందనుకోండి, ఆటో స్టాండ్ వాళ్ళు పేరు పెట్టుకుంటారు, వేరే వాడు వచ్చి నీ పేరు పెట్టండి ఇంకో పేరు పెట్టి ఆటో స్టాండ్ ఒప్పుకుంటారా? అది కంపెనీలో పనిచేస్తున్న యూనియన్ పేరు పెట్టుకుని ఇంకో పేరు పెట్టుకుని రిజిస్టర్ చేసుకున్నట్టు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలాగే బైబిల్లో ఏదైతే సంఘం పేరు ఉందో ఆ సంఘం తప్ప ఇంక ఏ సంఘం పేరు పెట్టుకున్నా సరే క్రీస్తు అన్నవారు ఒప్పుకోరు, దేవుడు ఒప్పుకోరు. అంతే కదా, చాలా సింపుల్. కానీ చాలా మందికి అర్థం కాక వారు వేరే వేరే పేర్లతో వారు పెట్టుకొని వారు క్రీస్తుని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నారు. మరి అక్కడ ఫెయిల్ అయినట్లే కదా, వాళ్ళు మొట్టమొదటి అంశంలోనే ఫెయిల్ అయిపోయారు అక్కడ. కాబట్టి ఎవరైతే క్రీస్తు సంఘము అనే సంఘములో ఉంటారో ఆ క్రీస్తు యొక్క మొట్టమొదటి నిబంధన క్రీస్తు సంఘములో ఆ యొక్క సభ్యులు వాళ్ళు ఫాలో అవ్వాలి. కాబట్టి మరి మనకి క్రీస్తు సంఘం కాబట్టి అదే సంఘము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం మరి క్రీస్తు సంఘానికి మనకి మరి క్రీస్తు సంఘం బాగా చెప్పేస్తాం. మరి క్రీస్తు సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఒకవేళ మీరు ఎగ్జాంపుల్గా ఫలానా డ్వాక్రా సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే ఆ బుక్ మీద ఉంటుందా? అప్పటి నుండి అంటే ఎందుకంటే దానికి సీనియారిటీ, అంత సీనియారిటీ ఉన్నది అని తెలియజేయడానికి అప్పటి బుక్ ఏర్పాటు చేసి దాని చెక్క సంఘం పేరు రాసి ఎప్పుడు ఏర్పడ్డారు కూడా డేట్ రాసి ఉంచుతారు. ఎందుకని అది అప్పుడు రిజిస్టర్ చేసుకొని ఆ యొక్క సీనియారిటీని బట్టి అలాగా వెళ్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన రాయితీలు చెప్తా వస్తుంది. మరి దీనికి చరిత్ర ఉండాలి కదా. డ్వాక్రా సంఘానికి చరిత్ర ఎలా ఉందో ఎప్పుడు ఏర్పడి చెప్పినది, మరి క్రీస్తు సంఘానికి కూడా చరిత్ర ఉండాలి కదా. ఈ సంఘానికి చరిత్ర ఉండాలి కదా. మీరు ఎంత చక్కగా నీ డ్వాక్రా సంఘం ఎప్పుడు ఏర్పడిందమ్మా, నీ యొక్క ఆటో స్టాండ్ ఎప్పుడు ఏర్పడిందమ్మా, నీకు యూనియన్ ఎప్పుడు ఏర్పడిందో చెప్పగానే మనకి టకా ముసుగు తీసి ఓపెన్ చేసి చెప్పేస్తాం మనకి ఇన్ని సంవత్సరాలు. మరి క్రీస్తు సంఘము అని మనం చెప్పుకున్నప్పుడు మన క్రీస్తు సంఘం ఎప్పుడు ఏర్పడింది అని చరిత్ర మనకు తెలియాలి కదా. మన కుటుంబంలో వద్దాం. మీ నాన్నగారి పేరు తెలిసారు మీకు? మీ తాతగారి పేరు? మీ మొత్తాన్ని పేరు? చరిత్ర ఆగిపోయింది అక్కడ. ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరికి బ్రదర్ ఇక్కడ అందరూ కలుపుతున్నాం. ఆపుతారా? మనకి కేవలం మన నాన్నగారి పేరు, మన తాతగారి పేరు, మహా అయితే మన మొత్తాగారి పేరు తెలుస్తుంది కానీ మన పూర్వీకులేక మనకు తెలియదు. అంత ఆలోచన కూడా మనం చెయ్యం. నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాం? మరి అంత జ్ఞానం మనకి లేదు. అంటే మనకి అయితే ఒకవేళ దాని కోసం తెలుసుకొని ముందే మనకి ఇంట్రెస్ట్ కలిగితే తెలుసుకోవడం తప్పలేదు, తెలుసుకుంటే మంచిది. నేను ఒక ప్రయత్నం చేశాను చాలాసార్లు. అయితే మరి క్రీస్తు సంఘం అని చెప్పుకున్నప్పుడు దాని చరిత్ర మీకు తెలియాలి లేదా? ఇది ఎలా క్రీస్తు సంఘం అవుతుంది? అసలు క్రీస్తు సంఘం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు సంఘానికి అసలు ఎందుకు వెళ్తున్నాం? ఒకటి ఏదైనా తెలుసుకుంటే కదా పూర్తిగా మనకు అవగాహన కలిగినప్పుడు కదా సంఘంగా మనం భావిస్తాం, అది సత్యమని మనం భావిస్తాం. మరి ఇది ఎప్పుడు ఏర్పడి దాని చరిత్ర ఏముంది? దాని చరిత్ర ఏముందంటే మనము మొట్టమొదటి మనం చూస్తున్న క్రీస్తు సంఘం అనేది ఎక్కడుంది? రోమాపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం తీయండి, చదువుతాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. ఎవరు చదవచ్చు పర్లేదు. రోమాపత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు. మన పేరు తెలిసింది కదండి. డ్వాక్రా బుక్ ఓపెన్ చేయగానే యొక్క సంఘం పేరు మనకి ఆ డ్వాక్రా సంఘం పేరు ఎలాగైతే కనపడుతుందో మనకి బైబిల్లో కూడా మనకి పేరు అన్నది ఉంది. ఏం పేరు ఉంది? క్రీస్తు సంఘం. మరి మనం వస్తున్నప్పుడు పేరు ఉంది, ఆ పేరు పెట్టుకోవచ్చు. ఎక్కడుంది బైబిల్లో? లేని పేరుని మీరు పెట్టుకుంటే మనకి క్రీస్తు అనుసరించిన కాదు కదా. కాబట్టి మనకి బైబిల్లో ఉన్న పదము క్రీస్తు సంఘము. ఏ చెప్పు క్రీస్తు సంఘం కూడా మనకి మనకి తెలియజేస్తుంది. మన పేరు మనం చేస్తుంది. మన చరిత్ర తెలియగా ఎప్పుడు ఏర్పడింది? ఎప్పుడు ఏర్పడింది? మనకి 2000 సంవత్సరాల క్రితం మనకి
ఈ యొక్క క్రీస్తు సంఘం అనేది ఎప్పుడు మనకి ఎప్పుడైనా ఇప్పుడు ఈ యొక్క సంఘానికి అధినేత ఎవరు, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మరి కాలం ఎప్పుడంటే క్రీస్తు సంఘము, ఈ సంఘం ఏర్పడే కాలం ఎప్పుడు, కాలము టైం ఉండాలి కదా. మరి ఎప్పుడు ఏర్పడిందో ఈ బర్త్డే ఎప్పుడంటే మనం చెప్పగలుగుతున్నామా? మరి బుక్ డ్వాక్రా బుక్ ఏర్పడి చెప్పగలుగుతున్నామా? మరి ఇది ఎప్పుడు ఏర్పడిందంటే డేట్ దీని బర్త్డే క్రీస్తు సంఘము 3:30 టైం తెలుసు కదా. క్రీస్తు మనకి ఇచ్చినప్పుడు ఒకటి ఎంత సంవత్సరం మనకి 2025 5 అలాగే 15 అలాగే 2000 ఇలాగా ఇంకొకటి వెళ్తుంది మనకి మైనస్లో వెళ్తుందా ఇలాగా, అంటే ఇక్కడ మనకి అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ ఏర్పడింది సంఘం మనకి? క్రీస్తు సంఘము బిఫోర్ క్రైస్ట్, ఇది క్రీస్తు సంఘంలో మనకి ఏర్పడింది. అలాగే ఇది పక్క మనకి ఉంది. అంటే ఈ యొక్క క్రీస్తు సంఘం ఎప్పుడు ఏర్పడింది మనకి? 2025 సంవత్సరాలు అయ్యింది మనకి ఇప్పుడు. అంటే దానికి ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు క్రీస్తు సంఘం మనకి ఏర్పడుతుంది. అంటే చరిత్ర తెలియాలి. మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు, ఒక అవగాహన ఉంటుంది కదా. జరిగిందంటే చక్కగా చేసుకోవాలి. అలాగే మన సంఘంలో మనం ఉన్నప్పుడు మన క్రీస్తు సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే 3.5 సంవత్సరాలు మనకి క్రీస్తు సంఘం అనేది ఏర్పడింది. మరి దీనికి అధినేత ఎవరు? మీ కుటుంబానికి మీరు పెద్దగా ఉన్నారు, మరి సంఘానికి పెద్ద ఉండాలి కదా. ఈ సంఘాన్ని ఏర్పడిన వ్యక్తి ఉండాలి కదా. ఈ డ్వాక్రా సంఘం ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ప్రెసిడెంట్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారో దీనికి కూడా మనకి క్రీస్తు సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేయాలంటే క్రీస్తు మనకి ఏర్పాటు చేయడం అనేది, దేవుడు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనకి ఒక అవగాహన, చరిత్ర అనేది అవగాహన మనకి ఉండాలన్నమాట. తరువాత ఇవన్నీ కూడా మనకి ఇవైతే రకరకాలుగా దేవునికి వ్యతిరేకమైన సంఘాలు అనేవి ఏర్పడింది మనము గమనించి. కానీ మనకి పునాది అన్నది క్రీస్తు సంఘమే. ఆ క్రీస్తు సంఘం అనేది 3.5 సంవత్సరం కింద మనకి ఏర్పడిందని మనము చక్కగా దాని గురించి తెలుసుకోవాలన్నమాట. కాబట్టి తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక ఎప్పుడు ఇది యొక్క సంకల్పం ఎప్పుడు జరిగింది అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-7 చూసుకుంటే క్రీస్తు సంఘం ఈ భూమి మీద ఏర్పడాలి, క్రీస్తు వచ్చి తన యొక్క రక్తాన్ని కార్చి ఒక సంఘాన్ని దాన్ని ఏర్పాటు చేయాలనేసి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-7 చూసుకుంటే, ఎఫెసీ పత్రిక తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధముగా నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయకుంటే జగతి పునాది వేయబడకుంటే ఈ యొక్క సంకల్పం అనేది జరిగింది అన్నమాట. ఇప్పుడు జగతి పునాది వేయబడకుంటే ఈ యొక్క లేడీస్ ప్రెగ్నెంట్ అయినప్పుడు డేట్ ఇస్తారు కదా, ఇప్పుడు డెలివరీ అవుతుందా కదా, అంటే ముందుగానే డేట్ అనేది ఇచ్చింది. అలాగే ఈ యొక్క భూమి మీద క్రీస్తు సంఘం ఏర్పడాలి ఎప్పుడైందట? మనందరం పుట్టమునిపే ఈ యొక్క సృష్టింపడానికి జగతి అంటే భూమి తయారవక మునిపే ఈ క్రీస్తు సంఘం అనేది ఏర్పాటు చేయాలనేసి ఆయన సంకల్పం అనేది కాలం అనేది దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. చరిత్ర ఉంది కదా మనకి, చాలా గట్టిగా ఉంది కదా, ఎవరికైనా గట్టిగా చెప్పొచ్చు కదా. ఎప్పుడు మన బగతి పునాది వెయ్యబడకూడదు, నువ్వు నేను మా తండ్రి ఊరికి ఎవరి భూమి దృష్టి లేనప్పుడే సంకల్పం అన్నది మనకి జరిగిందనేసి మనము గ్రహించాము. కాబట్టి మనం చరిత్ర అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. సంఘం అంటే ఏంటి,
ఆ సంఘంకి ఏం పేరు ఉండాలి, సంఘ చరిత్ర ఏంటన్నది కంపల్సరీగా ఎవరైతే సంఘంలో ఉన్నారో తప్పకుండా తెలియాలి. ఒకవేళ నీ కుటుంబంలో నీ బిడ్డ గురించి సరైన అవగాహన లేకపోతే, నీ బిడ్డకి మీ తల్లిదండ్రుల సరైన అవగాహన లేకపోతే మరి దాని కుటుంబంగా భావిస్తారా? నువ్వు ఈ కుటుంబంలో ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తాం, పక్కగా వచ్చిన వ్యక్తి మళ్ళీ మీ అడ్రస్ చెప్పండి అన్నారు అనుకోండి, మనం తెలియదు అంటాం. ఇప్పుడు ఏమంటున్నప్పుడు క్వశ్చన్, బాబు నువ్వు ఈ ఊరేనా? ఈ ఊరే అన్నాం అనుకోండి, ఆ ఫేస్ కట్ చూడండి. ఒక బయటికి అనకపోయినా ఈ ఊరలే ఉండి ఈ ఊరు అడ్రస్ చెప్పలేకపోతున్నాం, అంతే కదా. ఈ ఊరే ఉండి ఈ అడ్రస్ చెప్పాలి. ఇప్పుడు క్యాంపస్ కాలేజ్ చదువుతున్నారు, అమ్మా ప్రిన్సిపల్ రూమ్ చెప్పమని అనుకుంటుంది, నాకు తెలియదు అన్నారు అనుకో, ఏమన్నా చెప్పండి. అమ్మా ఈ వెహికల్ చదువుతున్నా కదా, వెహికల్ చదువుతున్నా కదా అంటే మీ కాలేజీలో చదువుతూ నీ ప్రిన్సిపల్ రూమ్ తెలియదు, లేకపోతే కంపెనీలో పనిచేశారు అనుకోండి, హెచ్ఆర్ మేనేజర్ రూమ్ చెప్పాలంటే ఒక ఏం చెప్తుంది తెలియదు అంటే అంటే ఎంత ఎటకారంగా చూస్తారు అంటే ఏమి జ్ఞానం లేని ఇక్కడ ఉంటారంటే, కుటుంబంలో ఉంటున్నామంటే, కంపెనీలో ఉంటున్నామంటే, ఈ ఊర్లో ఉంటున్నామంటే, ఈ సంఘంలో ఉంటున్నామంటే తెలియకపోతే ఉంటున్నాము అంతే, వస్తున్నాము అంతే. సరైన అవగాహన పెంచుకొని మనము ముందుకి ఇప్పుడు చెప్పాలంటే కంపల్సరీగా మనకి ఆ జ్ఞానం అనేది మనము తెలుసుకోవాలి, తెలుసుకొని ఇతరులకు చెప్పడానికి మనము ప్రయత్నించాలి. కాబట్టి జగతి పునాది వేయబడి ఉంటుంది, మనకి క్రీస్తు సంఘం అనేది ఏర్పాటు చేయమన్నది మనకి. అపోస్తలుల కార్యములు 2:36 మనం చూసుకుంటే, అపోస్తలుల కార్యములు 2:36 చూడండి. అక్కడ మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఎవరట? మీరు సిలువ వేసిన ఈ యేసునే, అక్కడ చూడండి క్రీస్తు అన్న పేరుని మొట్టమొదటిగా మనకి ఇంకా అపోస్తలుల కార్యములో కనిపిస్తున్నారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. ఎలాగండి? అందరూ చాలా మంది నోటి నుంచి ఫస్ట్ మాట ఏంటి? క్రిస్టియన్స్ అంటే యేసు యేసు ఏసే ఏసే వస్తారు. మరి అలాంటి యేసు ప్రభు వారికి క్రీస్తు అనే పేరు ఎలా వచ్చిందట? క్రీస్తు అనే పేరు ఎక్కడ ఉంది? మొట్టమొదటి వచ్చితే అపోస్తలుల కార్యములు 2:36 36 మనం చూస్తాం. ఎక్కడ ఉందండి? అపోస్తలుల కార్యములు 2:36 అక్కడ అందరూ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో, మెస్సయ్య వస్తాడు మెస్సయ్య వస్తాడు అనేసి, మెస్సయ్య వస్తాడు ఎదురు చూశారు. మెస్సయ్య రావడం జరిగింది. ఎవరు మెస్సయ్య? యేసయ్య. వాళ్ళ మధ్య తిరగడం జరిగింది, వాళ్ళ దేవుని గురించి చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎన్నోసార్లు నేనే 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 అని చెప్పినా సరే యూదులు ఇశ్రాయేలు ప్రజలు గ్రహించలేక వాళ్ళే సిలువకి అప్పగించారు. అప్పగించిన తర్వాత ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఎవరైతే శిష్యులు ఉన్నారో, ఆ శిష్యులు ఎవరైతే పేతులు ఉన్నారో బహిరంగంగా అక్కడ సువార్తని ప్రకటిస్తారన్నమాట. ఆయన ఎక్కడి నుంచి చెప్పుకొస్తాడంటే ఇశ్రాయేలు యొక్క ప్రజల చరిత్ర నుండి చెప్పుకొస్తారు. ఇశ్రాయేలు యొక్క చరిత్రని, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు పుట్టారు, మీకు దేవుడు ఏ విధంగా సాయం చేశాడు, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని, ఆ యొక్క పొర రాజు నుండి మిమ్మల్ని ఎలాగ విడిపించాడో, ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటించి 6 నేల మీద ఎలా నడిపించుకుని వచ్చాడో, అనేక తెగుల ద్వారా ఐగుప్తుల్ని నాశనం చేసి మీకు ఎంతో చక్కగా పాలు తేనె ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని నడిపించాడు అనే సమాచారాన్ని చెప్పుకుంటూ ఆ యొక్క సంకల్పాన్ని సంకల్పాన్ని క్రీస్తు ప్రభువారు మెస్సయ్య వస్తారు మన కోసం నిత్య జీవానికి ఆయన తీసుకెళ్తారనేసి ఆయన చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఎవరు ఆయన అనేసి వాళ్ళందరూ ఆలోచిస్తున్నప్పుడు ఈ యొక్క వచ్చింది చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఎవరట? ఈ సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించనేసి ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సమయం అందు మనం అందరం కూడా రూఢిగా తెలుసుకున్న అవసరం అంటే
ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారే మనకి దేవుడు అని తెలుసుకోవాలా. ఆ యేసుక్రీస్తు ప్రభువారే మనకి సిలువలో మరణించడం తెలుసుకోవాలా. ఆ యేసుక్రీస్తు ప్రభువారే మనకి ఈ యొక్క అనాది సంకల్పంలో జగత్ పునాది వేయబడి మునిపే క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేసి మనకి వీళ్ళందరూ కూడా పరిశుద్ధులుగా తీర్చబడి ఆ యొక్క సంఘంలో ఏర్పడి స్తుతించుటకు మహిమపరచుటకు మనకి ఇచ్చారనే అవకాశాన్ని మనందరూ కూడా రూఢిగా తెలుసుకోవాలనేసి ఈ యొక్క అంశాన్ని మీకు తెలియజేస్తాం. మరి సంఘం అనగా ఏమంటే సంఘము అనేక మంది కూడి ఉండుట. మరి క్రీస్తు సంఘం అనగా అనేక మంది పరిశుద్ధులు కూడుట, దాన్ని క్రీస్తు సంఘంగా మనము ఇక్కడ తెలుసుకున్నాం. దానికి చరిత్ర ఉంది. 3 సంవత్సరాల క్రితం మనం ఆ యొక్క సంఘం ఏర్పడింది. ఈ యొక్క సంకల్పం అనేది జగత్ పునాది వేయబడకే ఈ యొక్క సంకల్పం అనేది మనకి గ్రంథానికి మనం తెలుసుకున్నాం. మరి సంఘం అనేది తెలుసుకున్నాం. మరి ఇక సంఘం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాం, మరి సంఘ సభ్యులు ఎవరు? సంఘ సభ్యులు ఎవరు? మరి సంఘం ఉంది. ఆ సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడిన చరిత్ర తెలుసుకున్నాం. మరి సంఘ సభ్యులు ఎవరు? మరి దాన్ని కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో, అపోస్తలుల 2వ అధ్యాయం 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఎవరంటే అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి 3000 మంది. ఎవరైతే సంఘ సభ్యులు? ఎవరైతే ఒక వాక్యాన్ని విని, ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొంది, ఎవరైతే చేర్చబడ్డారో, ఎవరైతే కూడుకున్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఏర్పడబడ్డారో వారిని సంఘ సభ్యులుగా పేతురు ప్రసంగానికి అక్కడ ఎంతమంది వచ్చింది? 3000 మంది అక్కడ మార్చబడి మొట్టమొదటిగా క్రీస్తు సంఘం అనేది అక్కడ ఏర్పడింది. మొట్టమొదటి సంఘం ఎక్కడ ఏర్పడింది? ఈ యొక్క క్రీస్తు సంఘం అనేది ఇక్కడ మనకి ఏర్పడింది. ఎంతమంది అంటే 3000 మంది సభ్యులు అక్కడ ఏర్పడ్డారు. మరి మనందరం కూడా ఎవరు? మనందరం కూడా ఎవరి వాక్యాన్ని అంగీకరించి, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు అని ఆ వాక్యాన్ని అంగీకరించి మనందరం కూడా బాధ్యత తీసుకొని మనందరం కూడా క్రీస్తు సంఘంలో మనము చేర్చుకుంటాం. కాబట్టి ఎవరి సంఘ సభ్యులు అంటే ఎవరైతే ఈ యొక్క బాధ్యత తీసుకొని సంఘంలోకి చేర్చబడుతున్నారో మనందరం కూడా సంఘ సభ్యులు. ఏ సంఘ సభ్యులు? క్రీస్తు సంఘ. కాబట్టి మనం గ్రహిస్తుంది ఏంటంటే సంఘం అంటే ఏంటి? సంఘానికి చరిత్ర ఉందా? సంఘం సత్యమైన సంఘమేనా? ఆ సంఘంలో ఉన్న వారిని ఏమనుకుంటారు, ఏమని పిలుస్తారు వారిని అంటే సంఘ సభ్యులుగా మన అందరం కూడా. కాబట్టి మనం గ్రహించాం. మరి ఈ సభ్యుల్ని ఎవరు కూర్చోబెడుతున్నారు? ఎవరు రప్పిస్తున్నారు సంఘంలోకి? ఇప్పుడు ఒక రాక సంఘంలోకి రావాలంటే ఒక అవగాహన ఉండాలి కదా. ఈ వ్యక్తి దగ్గర రావాలి. అంటే మామూలుగా ఆవిడకి కట్టలేదు అంటే ఆవిడ చేర్చుకుంటారు డ్వాక్రా సంఘంలోనే చేర్చుకోరు. ఒక అద్దె ఆటో అంటే దానికి ఆటో సంఘం చేర్చుకుంటారు, చేర్చుకోరు. కొత్త ఆటో ఉండాలి. మరి ఎవరు చేస్తారంటే ఒక అధికారం ఉండాలి చేర్చడానికి. 47